మాస్టర్తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు 43 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే 43 ఇయర్స్ పాటు జర్నలిజంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, సీనియర్ జర్నలిస్ట్ అందామని అనుకున్నా, తెరిస్తే 5-6 సంవత్సరాలు కూడా సీనియర్ జర్నలిస్టు అని కొద్ది గడ్డాలు ఇలాగా జుట్టు ఎలా పడతాలు ఉండి డ్రెస్ ఎలా పడతాలు ఉండి ఒకప్పుడు ఏంటంటే 43 సంవత్సరాలు చాలా ఎక్కువేమో, తగ్గించేసుకుంటే బెటర్ ఏమో అంటే తగ్గించడానికి వీలు లేదు కదా ఎలా తగ్గ అనుకునే వాళ్ళం. వీళ్ళ కొద్దిగా పెరుగుతూ ఉంటది. అంటే సీనియర్ అనేటువంటి మాటకి అర్థపద్ధం లేదండి. మాట పేరు తగిలించుకుంటూ ఉంటారు. జర్నలిస్ట్ అందరూ జర్నలిస్టులే, సీనియర్ జూనియర్ అని ఏమి ఉండవు. కానీ కొంత అనుభవం అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి తరాన్ని అనుకునే వాళ్ళం. ఏంటి పెద్దవాళ్ళందరూ మమ్మల్ని అనేవాళ్ళు అని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు, మాకంటే సీనియర్స్ని చూసి, మాకంటే గొప్ప పెద్దవాళ్ళని చూసి. మరి ఇప్పుడే అది పోయింది కదా పరిస్థితి. ఏంటంటే అందరూ అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. కాస్త అక్కడక్కడ ఏంటంటే ఆ తడబాట్లు తప్పవు. జర్నలిస్ట్ అన్నవాడు చొరబాటుకు అలవాటు పడాలి, తడబాట్లకు ఉండకూడదు. ఫస్ట్ ఏమో నేను కాకినాడలో ఉండేవాడిని సార్. ఆ టీవీ చిన్న టీవీ ఉండేది, దాంట్లో ధర్మపీఠం అని ఫస్ట్ మిమ్మల్ని బాగా రికగ్నైజ్ మైండ్లో బాగా వచ్చింది ఆ సంవత్సరం. ఆ ప్రోగ్రామ్ సార్ ధర్మపీఠం దద్దరిల్లింది, లేకపోతే అంటే అందరూ అలాగా అది అనుకునే అంటే మీ ఆ ప్రోగ్రాము ధర్మాదద్ద ప్రభవతే ప్రభవతే సుఖం ధర్మేణ లభతే ధర్మసార ఇదం జగత్. అంటే భాగవతంలోంచి ఓ పార్ట్ తీసుకుని అప్పటికప్పుడే అది తీసుకుని అడాప్ట్ చేసుకుని పెట్టుకుని. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు వచ్చారు సార్. అలా ఆయన గురించి అందరూ తెలుసుకోండి, ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఏం మాట్లాడతారు, ఏదో దాన్ని ఏమంటారంటే పుకార్లేను వేరు, కానీ ఆయన ఏం మాట్లాడతారు అనేది ఫస్ట్ టైము మీ ద్వారా అందరికీ తెలిసింది సార్. అది ఒకటి ఏంటంటే ఫస్ట్ టెలివిజన్ మాధ్యమం అనేటువంటిది కొత్త. అప్పుడు ఇది 1995లో జరిగినటువంటి విషయం. ఇక్కడే మీకు కనబడిపోతూ ఉంటుంది. ఈ 1995లో ఏమైందంటే ఆగస్ట్ క్రైసిస్, ఆగస్ట్ సంక్షోభం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాళ్ళ ఎమ్మెల్యేలు ఈయన అధికారంలోంచి ఈయన తోసేస్తే అప్పుడు దెన్ ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్టోబర్లోనే ఎప్పుడో ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఎన్టీ రామారావు గారు ఎవరిని గుర్తుపట్టరు, అబద్ధం అది. ఏంటంటే ఎన్టీ రామారావు గారు అందరినీ గుర్తుపట్టేస్తారు, జర్నలిస్టులు ఎవరిని గుర్తుపట్టరు. ఆయన ఏదో ఒకళ్ళిద్దరు, వెంకట్రావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నడిపల్లి సీతారామరాజు, ఇలాంటి కొంతమందిని తప్పించి. అసలు ఆయన ఎలా ఒప్పించారో మాకు అదే డౌట్ సార్. అసలు ఎలా ఒప్పించారు, మీరు ఏం చేశారు? కుట్ర చేశానండి, కుట్ర చేశాను. కుట్ర చేశాను అంటే లక్ష్మీపార్వతి గారు కూడా నాకు తెలియదు, తెలియదు. ఇందిరారెడ్డి వాళ్ళ దీంట్లో ఉండేవారు బృందంలో. ఇందిరారెడ్డి గారు అంతగానో ఎన్టీ రామారావు గారి దగ్గర హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఇందిరారెడ్డి నాకు కొంచెం పరిచయం. ఆయన ఇప్పుడు సబితా హస్బెండ్ ఇందిరారెడ్డి గారు. అవునండి. ఆయన పట్టుకుని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. అంతకు ముందు జర్నలిస్ట్గా రిపోర్టర్గా ఉన్న పరిచయాలే తప్పించి చెప్పారు కదా ఆయన ఎవరిని గుర్తుపట్టరు. అవును. సరే వెళ్ళిన తర్వాత వెళ్ళి సార్ వచ్చారు, మాట్లాడు సార్ వస్తున్నారు అనగానే లేచి నిలబడి, పెద్ద ఆయన టవరింగ్ పర్సనాలిటీ. ఆయన చూడగానే ఫస్ట్ అంతకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చూడడం వేరు, ఒక రిపోర్టర్గా చూడడం వేరు. వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన మాట్లాడతాం, హ్యాడ్ టు బౌ డౌన్. నేను అలవాట్లేదు ఎవరికి కాళ్ళకి దండాలు పెట్టడం, ఇదంతా అలవాట్లేదు. పెద్దవాళ్ళకి గౌరవంగా దండం పెట్టుకోవడంలో తప్పు లేదు. నేను వంగి ఇలా చెప్పండి బ్రదర్, అక్కడికే సగం అయిపోతుంది మనకి. అంటే ఆయన సార్ ఇలా ధర్మపీఠం మీతోనే స్టార్ట్ చేయాలనేటువంటిది నా కోరిక, మీరే దాన్ని ఫస్ట్ ఎపిసోడ్ మీతో చేయాలనేటువంటిది నాకు ఉన్నటువంటి, మీ మనసులో ఉన్నటువంటి, అప్పటికి ఆయన చాలా లోపల ఉన్నటువంటి ఆవేదన, పదవిచ్యుతుడైపోయాడు, దాంట్లో బాధ ఉంటుంది, బాధ, దాన్ని ఎక్కడైనా వ్యక్తం చేసుకోవాలి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు ఆయన. ఈనాడు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఒకవైపు మొగ్గు చూపారు, తన్ని ఏకాకించేస్తారు అనేటువంటి ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉంది ఆయనకి. అది నాకు డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్. అది దానివలన ఆయన ఒప్పుకున్నారని నేను అనుకుంటాను. అప్పటికే నేను ఏం చేశానంటే ఆయన్నే మొదట స్టార్ట్ చేయాలనేటువంటిది కరెక్టే. కానీ అప్పటికి నేను ఆల్రెడీ క్యాన్ చేస్తాను. నేను
రేణుకా చౌదరి గారు చేశాను, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశాను, తర్వాత 3-4 ఎపిసోడ్స్ చేశాను, నాదెళ్ల భాస్కరరావు గారు చేశాను. టెలికాస్ట్ చేయలేదు, క్యాన్ చేసుకుని పెట్టుకున్నాను, ఎపిసోడ్స్ చేసుకుని పెట్టుకున్నాను. ఇన్ని అప్పుడో అక్టోబర్లోనే ఎప్పుడో చేసినట్టున్నాను, సెప్టెంబర్ అక్టోబర్లో. అప్పుడే ఆర్ఎస్ క్రైసిస్ తర్వాత ఫ్రెష్గా ఆయన అన్నీ ఉన్నప్పుడు అన్ని రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాము. అయితే దాన్ని టెలికాస్టింగ్ మాత్రం సంక్రాంతికి చేసాం, ప్లాన్ చేసాం. 96 సంక్రాంతికి టెలికాస్ట్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్ ఆయన ధర్మపీఠంలో, మీరు ఆ చిన్న క్లిప్ ఇస్తాను చూడండి, దాంట్లో తెలుస్తుంది మీకు. ఇది జరిగినటువంటి. అంటే ముందు ఏమైనా డిస్కషన్ చేసుకున్నారు సార్, అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది అన్న? రామారావు గారితో డిస్కషన్ ఏంటంటే, ఎన్టీఆర్ ఈస్ నెవర్ ఆన్ టు డిస్కషన్. చెప్పింది వినడము అంతా ఐ డోంట్ థింక్ దట్ ఆ స్థాయి కూడా లేదు. అంటే ఒక్కటి ఏంటంటే అడుగుతారు, ఏంటి జెమినీ టీవీ ఎవరిది, ఎవరు దీంట్లో. జెమినీ అంటే వాసన్ కదా, వాసన్ అది స్టూడియో, జెమినీ స్టూడియోస్ అంటే వాసన్ వాసన్ అని అన్నాడు. అంటే లేండి వాసన్ గారి దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్పి కిరణ్ గురించి, కిరణ్ వాళ్ళ బ్రదర్స్ గురించి కొంచెం ఎల్వి ప్రసాద్ గారి మనవాళ్లే వాళ్ళు కూడా అని చెప్పి పరిచయం చేసి, వాళ్ళు లేరు కిరణ్ స్టూడియో దగ్గర పరిచయం చేశారు. ఓ మీరు నిర్వహిస్తున్నారా జెమినీ టీవీ అని అన్నారు. అక్కడే స్టూడియో బయట భాగ్యనగర్ స్టూడియోస్, ఇప్పుడు భాగ్యనగర్ స్టూడియోస్ మూతపడిపోయింది, ఇప్పుడు చాలా కాలం అయింది, అప్పుడు కూడా మూతపడిపోయి ఉంది. ఒక ఫ్లోర్ మాత్రం ఈ షూటింగ్స్ కోసం తీసుకున్నాం. ఓకే, అక్కడ అన్ని షూటింగ్స్ జరిగాయి జెమినీలో. అప్పుడే ఛానల్లో ఎట్లా అనేటువంటి స్టార్ట్ అయినటువంటి కొత్తలో అన్నమాట. సో రామారావు గారిని స్టూడియోకి తీసుకురావాలి, ఇక్కడ కూర్చొని నా ఇంట్లో నేను మాట్లాడతాను, నువ్వు కెమెరా తీసుకొచ్చేది అది కాదు. ఇది నలుగురు సెటప్, దాంట్లో జర్నలిస్టులు, మిగతా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నించాలి, వాళ్ళు ప్రశ్నించాలి, ఆయన జవాబు చెప్పాలి. ఓకే, ఇది విషయం.